ఇక్కడికి వెళ్ళాక తెలిసింది మనకొచ్చే నెల జీతం గూడా సరిపోదని జెప్పేసి. ఇంకా అమెరికాలో వింటర్‌లో అయితే టార్చర్ అనమాట. ఇంక పిల్లలైతే అస్సలు ఎంగేజ్ అవ్వలేరు. సో, అలా అని జెప్పేసి ఇంట్లో ఉంచలేం గదా! ఏదో ఒక మాల్‌కో లేదంటే లైబ్రరీకో తీసుకెళ్ళి వాళ్ళని ఆడిపిచ్చాలనమాట. ఇంకా మాల్‌కెళ్తే అక్కడేంటంటే పెట్ ల్యాండ్ అని జెప్పేసి ఉంది. సో, ఇక్కడ ఆఫర్‌లున్నాయి 30th యానివర్సరీ సందర్భంగా అంటే, సో, చూద్దామని వెళ్ళామనమాట. అలానే మనకేంటంటే ఒక క్యాబిన్ ఇస్తారు. ఒక కుక్క పిల్లని తీసుకొని ఆడుకోవచ్చనమాట. ఎంతసేపు కావాలంటే అంతసేపయితే ఆడుకోవచ్చు. సో, ఇక్కడ చూసారు కదా! డిఫరెంట్ డిఫరెంట్ డాగ్స్ అయితే ఉన్నాయి. కూర్చో. దాదా కూర్చో. కూర్చో. డోర్ తీయంట. అదిగో నాన్న చిన్ని బాబు. ఏ పట్టుకో పట్టుకో ఇష్టం పట్టుకో. పాపకైతే బౌబోల పిచ్చి బాగుందనమాట. సో, తన కోసమే వెళ్ళాం కదా! ఒక్కొక్క పిల్లని తీసుకొని కొంచెంసేపు ఆడుకుందాం అని చెప్పేసి, ఇంకా మనకి ఏది కావాలో అది అడిగితే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారనమాట. సో, ఒక బూత్ అయితే ఇచ్చారు. సో, దాంట్లో శానిటైజర్ వేసుకొని రెడీగా ఉన్నాము. There he is. His name is Coda. Make sure he stays on the floor. He's not allowed on the bench, okay? Okay. Coda, you said? Coda. Coda, okay. And can I have your name real quick? Prashant. Prashant. Any Yeah. pets at home? No. Thank you. Let me know if you guys have any question. My name is Abby. Sure. వేరే కుక్క పిల్లని తీసుకుందాం అనుకున్నాం. అది అప్పటికే వేరే వాళ్ళు అడిగారనమాట. సో, అలా ఇది తీసుకున్నాము. ఇంకా పాపకి ఏదైతే ఒక బౌబౌ కావాలి అని చెప్పేసి అదైతే పాప కాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంది. ఏం కాదు కదా. పట్టుకుంటావా? అట్లా పట్టుకో. ఇక్కడ 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 కాళ్ళ కింద పట్టుకో. అక్కడ పట్టుకో. ఒక్కొక్క కాలు పట్టుకోరా. అదేం పట్టుకోవడం. అట్లా పట్టుకో. ఇంకా పట్టుకో. అక్కడ ఎక్కరా. అది ఎక్కకూడదు అంటున్నాను. అక్కడికి ఎక్కకూడదు అంటున్నాను. అసలు దీనికి కొంచెం కూడా పైన చూడాలా. ఏ పట్టుకో. డాడీకి వెళ్ళి చూడు. చీజ్ చెప్పు డాడీకి. ఇక్కడ హాయ్ చెప్పు. పెంచుకునే వాళ్ళకైతే అలవాటు ఉండదు కదా. సో, మనకి ఎలానో అనిపించింది అన్నమాట. ఒక 10 నిమిషాల కంటే ఎక్కువలేము. అండ్ ఆ కుక్క పిల్ల కొంచెం అగ్రెసివ్గా ఉంది బయటకు వచ్చే వరకు. ఇంకా కాస్ట్ కనుక్కుందామని జస్ట్ అడిగాం అనమాట. ఇక్కడ నల్లది కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి $9,000 అంట. దగ్గర దగ్గర 86 లక్షలు. షాక్ అయ్యామన్నమాట. లోయెస్ట్ వచ్చేసి $4,000 అంట. వామ్మో, ఇంత ప్రైసులు పెట్టి వీళ్ళు మెయింటైన్ చేస్తారా అనిపించింది అనమాట. వీళ్ళైతే ఇంట్లో మనుషుల్లాగా మంచిగా చూసుకుంటారు పెట్స్ని. సో, ఇంతకు వీడియో అనిపించింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.